భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపల్లె. భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపల్లె. ఈ మధ్య సత్సాయి జిల్లా మడక్సిర శాసనసభ్యులు శ్రీ రమేష్ రాజు గారు అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో మాట్లాడుతూ సభలో ప్రజల మధ్య మాట్లాడుతూ భగవద్గీత వల్ల బతుకులు మారలేదు, ఉపయోగం లేదు అనే విధంగా మాట్లాడారు. అక్కడ అది అసందర్భం. ఆడ అంబేద్కర్ గారిది, జగజ్జీవన్ గారిది విగ్రహావిష్కరణలో ఈ భగవద్గీత గురించి హిందువుల మనోభావాలు దెబ్బతీయంగా మాట్లాడటము అనవసరం. కానీ ఆయన ఒక ప్రజాప్రతినిధి అయింది, రాజ్యాంగబద్ధంగా గెలిచారు. అది కూడా హిందువుల ఓట్లతో, హిందువుల ఓటు బ్యాంకుతో గెలిచి అది ఏ మాత్రము స్ఫురణలో అంటే మనసులో పెట్టుకోకుండా జాగ్రత్త మాట్లాడకుండా ఇలా నోరు జారి అనవసరంగా హిందూ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఇలాంటి వ్యక్తి అత్యంత పవిత్రమైన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బోర్డు మెంబర్ గా కొనసాగించడానికి ఏ మాత్రం అర్హుడు కాదు, పూర్తిగా అనర్హుడు. దీనికి సంబంధించి ఆయన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ క్షమాపణ కోరాలి. అదే విధంగా టీటీడీలో బోర్డు మెంబర్ గా రాజీనామా చేయాలి.